భారతీయ సంప్రదాయంలో పెద్దల పాదాలకు నమస్కరించడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది ఒక గౌరవ సూచకం, వినయానికి ప్రతీక మరియు వారి ఆశీర్వాదాలను పొందే ఒక పవిత్రమైన మార్గం. తరతరాలుగా ఈ అభ్యాసం మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది. పెద్దల పాదాలను తాకినప్పుడు వారిలో ఉన్న సానుకూల శక్తి మనకు ప్రసరిస్తుందని, వారి అనుభవసారం మనకు మార్గనిర్దేశం చేస్తుందని నమ్ముతారు. అయితే పురాణాలు మరియు సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరి పాదాలను తాకడం సరియైనది కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు వ్యక్తుల పాదాలకు నమస్కరించడం వల్ల పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. కేవలం వయస్సులో పెద్దవారినంత మాత్రాన లేదా ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గుడ్డిగా ప్రతి ఒక్కరి పాదాలకు నమస్కరించకూడదు. ఎవరి పాదాలను తాకకూడదో, ఎందుకు తాకకూడదో వివరంగా తెలుసుకుందాం. నంబర్ 1, తల్లిదండ్రులను అగౌరవపరిచేవారి పాదాలను తాకరాదు. మన సంస్కృతిలో తల్లిదండ్రులకు దైవ సమానమైన స్థానం ఇవ్వబడింది. మాతృదేవోభవ, పితృదేవోభవ అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. అలాంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు, వారిని మాటలతో గాని చేతలతో గాని బాధ పెట్టేవారు, వృద్ధాప్యంలో వారిని అనాథలుగా వదిలివేసేవారు ఎంత గొప్పవారైనా వారి పాదాలకు నమస్కరించడం మహాపాపంగా పరిగణించబడుతుంది. ఎవరైతే తమ కన్నవారిని గౌరవించలేరో, వారిని ప్రేమగా చూసుకోలేరో అలాంటి వారిలో దైవత్వం కొరవడుతుంది. అలాంటి వారి నుంచి పొందే ఆశీర్వాదాలకు ఎలాంటి విలువ ఉండదు. వారి పాదాలను తాకడం ద్వారా వారిలోని ప్రతికూల శక్తి మనకు సోకే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులకు సేవ చేయని వ్యక్తి సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అతడిని గౌరవించడం ద్వారా మనం కూడా ఆ పాపంలో భాగస్వాములమవుతాము. కాబట్టి ఎవరైనా తమ తల్లిదండ్రులను అగౌరవపరిచేవారని తెలిస్తే వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. నంబర్ 2, మద్యపానం మరియు ఇతర వ్యసనాలలో మునిగిపోయినవారు. మద్యపానం లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారి పాదాలకు నమస్కరించడం పూర్తిగా నిషిద్ధం. మత్తులో ఉన్న వ్యక్తి తన స్పృహలో ఉండడు. అలాంటి సమయంలో వారి ఆలోచనలు, మాటలు అదుపులో ఉండవు. వారిలో సానుకూల శక్తికి బదులుగా తామసిక గుణాలు అధికంగా ఉంటాయి. అటువంటి వ్యక్తి పాదాలను తాకినప్పుడు వారి ఆశీర్వాదం మనకు లభించకపోగా వారిలోని ప్రతికూలత మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వారు స్పృహలో లేనప్పుడు ఇచ్చే ఆశీర్వాదాలు నిష్ఫలమవుతాయి. అంతేకాకుండా వ్యసనపరులైన వ్యక్తుల జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటుంది మరియు వారు తరచుగా అధర్మ మార్గంలో నడుస్తారు. అలాంటి వారి సాంగత్యం, వారి ఆశీర్వాదం మన జీవితానికి మంచి కంటే చెడునే ఎక్కువ చేస్తుంది. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండి వారిని గౌరవపూర్వకంగా పలకరించవచ్చు, కానీ పాద నమస్కారం చెయ్యకూడదు. నంబర్ 3, అహంకారపూరిత గురువులు మరియు పండితులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః అని గురువును త్రిమూర్తులతో సమానంగా భావించే సంస్కృతి మనది. అయితే ఆ గౌరవానికి అర్హులు నిజమైన గురువులు మాత్రమే. నిజమైన గురువు వినయం, జ్ఞానం, కరుణ మరియు నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా ఉంటారు. కానీ కొందరు తమ జ్ఞానాన్ని చూసి అహంకారంతో విర్రవీగుతారు. తమను తాము గొప్పవారిగా భావిస్తూ ఇతరులను తక్కువ చేసి చూస్తారు. అలాంటి అహంకారపూరిత గురువుల పాదాలను తాకడం వల్ల మనకు ఎలాంటి మేలు జరగదు. వారిలో ఉండే అహంకారం అనే ప్రతికూల శక్తి మనలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అహంకారి అయిన గురువు నుంచి వచ్చే ఆశీర్వాదాలు హృదయపూర్వకమైనవి కావు. అవి కేవలం పైపై మెరుగులు మాత్రమే. అలాంటి ఆశీర్వాదాలు పాపంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి, కానీ అహంకారాన్ని కాదు. కాబట్టి వినయం లేని, అహంకారంతో ప్రవర్తించే పండితులు లేదా గురువుల ఆశీస్సులు మనకు అనర్థాన్ని కలిగిస్తాయి. నంబర్ 4, దుష్ట కార్యాలు మరియు అధర్మ మార్గంలో నడిచేవారు. సమాజంలో కొందరు దొంగతనం, హింస, మోసం, అబద్ధాలు చెప్పడం వంటి నీచమైన కార్యాలకు పాల్పడుతూ జీవిస్తారు. అలాంటి వారి జీవన విధానం పూర్తిగా అధర్మబద్ధంగా ఉంటుంది. వారి ఆలోచనలు, చేతలు అన్నీ ప్రతికూల శక్తితో నిండి ఉంటాయి. అటువంటి దుర్మార్గుల పాదాలను పొరపాటున కూడా తాకకూడదు. వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు కోరడం అంటే వారి అధర్మ కార్యాలను మనం సమర్థిస్తున్నట్లే అవుతుంది. ఇది మనకు అరిష్టాన్ని, కీడును తెచ్చిపెడుతుంది. చెడు పనులు చేసేవారి సాంగత్యం మనల్ని కూడా చెడు మార్గం వైపు నడిపిస్తుంది. వారి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. సత్ప్రవర్తన, నిజాయితీ, ధర్మబద్ధమైన జీవితం గడిపే వారి ఆశీర్వాదాలే మనకు శ్రీరామరక్ష.
దుర్మార్గులకు, చెడు కార్యాలు చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారిని గౌరవించడం, వారి పాదాలకు నమస్కరించడం ద్వారా మనం కూడా వారి పాపంలో పాలు పంచుకున్నట్లే అవుతుంది. నంబర్ 5, శ్మశాన వాటిక నుండి తిరిగి వచ్చిన వ్యక్తి. మరణం అనేది ఒక జీవి యొక్క భౌతిక ప్రయాణానికి ముగింపు. శ్మశాన వాటిక దుఃఖం, విచారం మరియు ప్రతికూల శక్తులతో నిండిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అంత్యక్రియలకు హాజరై లేదా శ్మశానం నుండి తిరిగి వచ్చిన వ్యక్తి ఆ వాతావరణంలోని భారమైన శక్తిని, విచారాన్ని తనతో పాటు తీసుకువస్తాడు. దీనిని శాస్త్రీయ పరిభాషలో మైల లేదా అశౌచం అంటారు. ఈ సమయంలో వారి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి పాదాలకు నమస్కరించడం శ్రేయస్కరం కాదు. ఇది వారికి అగౌరవం చూపడం కాదు, కానీ ఆ సమయంలో వారి చుట్టూ ఉండే ప్రతికూల శక్తి మనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు తీసుకునే జాగ్రత్త. వారు ఇంటికి వచ్చి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మానసికంగా కుదురపడిన తరువాత మాత్రమే వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది వ్యక్తిగత పరిశుభ్రతకే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధికి కూడా సంబంధించిన ముఖ్యమైన నియమం. నెంబర్ 6, నిద్రిస్తున్న వ్యక్తి పాదాలను తాకరాదు. నిద్రిస్తున్న వ్యక్తి పాదాలను తాకడం మహా అపచారంగా మరియు అశుభ సూచకంగా పరిగణిస్తారు. దీని వెనుక బలమైన కారణముంది. హిందూ ధర్మంలో నిద్రను ఒక రకమైన తాత్కాలిక మృత్యువుతో పోలుస్తారు. కేవలం మరణించిన వ్యక్తికి మాత్రమే పాదాల వద్ద నివాళులర్పిస్తారు. అందువల్ల నిద్రిస్తున్న వ్యక్తి పాదాలను తాకడం వారు మరణించారని సూచించినట్లవుతుంది. ఇది వారి ఆయుష్ను తగ్గిస్తుందని, వారికి కీడు కలిగిస్తుందని పెద్దలు నమ్ముతారు. ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారి ప్రాణశక్తి శరీరమంతా ప్రశాంతంగా సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో పాదాలను తాకడం ద్వారా ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించినట్లవుతుంది. అందుకే ఎంతటి ఆత్మీయులైనా, గౌరవనీయులైనా సరే వారు నిద్రిస్తున్నప్పుడు వారి పాదాలకు నమస్కరించకూడదు. వారు మేల్కొనే వరకు ఓపికగా వేచి ఉండి ఆ తరువాత వారి ఆశీస్సులు తీసుకోవడం సరైన పద్ధతి. నెంబర్ 7, పూజ, ధ్యానం లేదా జపంలో ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తి పూజలో, ధ్యానంలో లేదా జపంలో ఉన్నప్పుడు వారు భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకుని దైవంతో అనుసంధానమై ఉంటారు. ఆ సమయంలో వారి ఏకాగ్రత, వారి మానసిక స్థితి అత్యున్నత స్థాయిలో ఉంటాయి. వారు భగవంతుని శక్తిని ఆవాహన చేసుకుంటూ ఉంటారు. అటువంటి పవిత్రమైన సమయంలో వారిని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు. వారి పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించడం వారి ఏకాగ్రతను భగ్నం చేస్తుంది. ఇది కేవలం ఆ వ్యక్తికి ఆటంకం కాదు, వారు చేస్తున్న దైవ కార్యానికి కూడా అపచారం చేసినట్లవుతుంది. మనం వారి పాదాలను తాకినప్పుడు వారి ధ్యాస దైవం నుండి మన వైపు మళ్ళుతుంది. దీనివల్ల ఆ పూజ యొక్క ఫలం దక్కకపోవచ్చు. కాబట్టి ఎవరైనా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు వారు దానిని పూర్తి చేసే వరకు ఓపికగా వేచి చూడాలి. వారి సాధన పూర్తయిన తర్వాత వారి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఫలం లభిస్తుంది. నెంబర్ 8, కుటిల బుద్ధి, అసూయ మరియు చాడీలు చెప్పేవారు. శరీర కర్మల కంటే మానసిక కర్మలు చాలా శక్తివంతమైనవి. ఒక వ్యక్తి బయటకు ఎంత మంచివాడిగా కనిపించినా వారి మనసులో కుటిలత్వం, మోసం, ఇతరుల పట్ల అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలు నిండి ఉంటే వారిలో సానుకూల శక్తి ఉండదు. ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ, చాడీలు చెబుతూ ఆనందం పొందే వారి మాటలు, ఆశీర్వాదాలు విషంతో సమానం. అటువంటి వారి పాదాలను తాకడమంటే వారిలోని ప్రతికూలతను, వారి చెడు సంస్కారాన్ని మనమే స్వయంగా స్వీకరించినట్లవుతుంది. వారి ఆశీర్వాదాలు మనకు మేలు చేయడానికి బదులుగా మన ఆలోచన విధానాన్ని కూడా కలుషితం చేస్తాయి. యద్భావం తద్భవతి అన్నట్లు స్వచ్ఛమైన మరియు పవిత్రమైన హృదయం నుండి వచ్చే ఆశీర్వాదాలు మాత్రమే శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి దుష్ట బుద్ధి కలిగిన వారికి, మనసులో విషం పెట్టుకుని తిరిగే వారికి దూరంగా ఉండటమే మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మంచిది. పెద్దల పాదాలకు నమస్కరించడం అనే మన సంప్రదాయం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం వినయాన్ని ప్రదర్శించడం, వారి అనుభవాన్ని గౌరవించడం మరియు వారిలోని సానుకూల శక్తిని, జ్ఞానాన్ని ఆశీర్వాద రూపంలో స్వీకరించడం. ఇది ఒక యాంత్రికమైన చర్య కాదు, ఇది వివేకంతో, విచక్షణతో చేయవలసిన ఒక పవిత్ర కార్యం. వయస్సులో పెద్ద అయినంత మాత్రాన, హోదాలో గొప్పవారైనంత మాత్రాన ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు కారు. సత్ ప్రవర్తన, కరుణ, వినయం, ధర్మబద్ధమైన జీవనం, స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారు మాత్రమే నిజమైన గౌరవానికి, పాద నమస్కారానికి అర్హులు. ఎవరి పాదాలను తాకాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విచక్షణను పాటించినప్పుడే ఈ గొప్ప సంప్రదాయం యొక్క సంపూర్ణ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాము మరియు మన ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేసుకోగలుగుతాము.